నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చరిత్రలో కని విని ఎరుగని రీతిగా మంత్రి లోకేష్ పర్యటన. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కేడర్. విద్యాలయాల్లో రాజకీయ అలజడులు తగవు. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గోదావరి జిల్లాల పర్యటన. కాకినాడ, రాజమండ్రి నగరాలలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు ఆవిష్కరణ. నన్నయ్య యూనివర్సిటీకి ఏం చేశారని ఎమ్మెల్యే బత్తుల ఫ్లెక్సీ కట్టాలి. వీసీపై దౌర్జన్యం చేసిన బత్తుల వెంకటలక్ష్మి తనను నెట్టివేశారని చెప్పడం సిగ్గుచేటు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన విజయవంతమైందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గత 2 రోజులుగా లోకేష్ పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, క్రమశిక్షణ పాటించి తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరును నిలబెట్టారని అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ వయసులో చిన్నవారైనప్పటికీ ఎంతో సహనంతో, ఓపికతో విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ, పార్టీ క్యాడర్తోనూ, రాష్ట్ర నాయకులతోనూ, కార్యకర్తలతోనూ అందరితోనూ వారి పరిస్థితులను తెలుసుకుంటూ సెల్ఫీలు దిగడం ఆయన మంచితనానికి, విశాల దృక్పథానికి మచ్చుతునకని అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన 8 మంది విద్యార్థులతో సమాలోచనలు జరపగా తమకు ల్యాప్టాప్లు లేవని, ఈ సమస్యను మంత్రి లోకేష్ వద్ద ప్రస్తావించారని అన్నారు. లోకేష్ వెంట ఉన్న తాను ఆ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేయడానికి సంసిద్ధమయ్యానని శనివారం వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. లోకేష్ పర్యటన విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన పోలీసులకు, మీడియాకు, తెలుగుదేశం పార్టీ కేడర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ పర్యటనకు సుమారు 30,000 మంది జనం వచ్చారని, ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. ప్రత్యర్థి పార్టీ తాయిలాలతో తరలించిన మహిళలు కాదన్నారు. లోకేష్ పర్యటనలో పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల సహకారం మర్చిపోలేమని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ కమిటీలన్నీ కూటమి పార్టీల నాయకుల సహాయ సహకారాలతో వివాదాలకు అతీతంగా కమిటీలు వేసుకోవడం రాష్ట్ర చరిత్రలో రికార్డని లోకేష్ అభినందించారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. రాష్ట్రంలో కుప్పం, హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అయినట్లుగానే మంగళగిరి, రాజమహేంద్రవరం సీట్లు కూడా భవిష్యత్తులో కంచుకోటగా అయ్యే విధంగా రాబోయే రోజుల్లో తమ గట్టిగా కృషి చేస్తామని భరోసా ఇస్తున్నామని అన్నారు. లోకేష్ పర్యటనలో అక్కడక్కడ చిన్న లోపాలు జరిగాయని, వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాసు అన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు తగవని, విశ్వవిద్యాలయాల చట్ట ప్రకారం విద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయ రంగులు, ఫ్లెక్సులు, రాజకీయ నినాదాలు నిషేధం ఉందన్నారు. అరాచకాలు, హత్య రాజకీయాలు, అక్రమాలతో రెడ్ బుక్ లో ఎక్కిన ప్రతి వారిని కూటమి ప్రభుత్వం తగిన సమయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో జనసేన పార్టీ అనుచరులు చేసిన వ్యవహారంపై పవన్ కళ్యాణ్, లోకేష్లు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ రాజీనామా కోరాల్సిందని, వెంటనే ఎన్నికలు జరిపించేసి వెంటనే జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేస్తే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మణి, బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, ఉప్పులూరి జానకి రామయ్య, ద్వారా పార్వతీ సుందరి, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, కంటిపొడి శ్రీనివాసరావు, కరగాని వేణు, అస్లాం, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు రావడం జరిగిందని ఇంటెలిజెన్స్ వారు నాకు ఇచ్చిన సమాచారం. అదొక లెక్క అయితే విద్యార్థులతో ఇంటరాక్షన్. హలో లోకేష్, 7,000 మంది పిల్లలు గొడవ నాతో, ఏంటి సార్ ఎన్ని కుర్చీలు వేయించారు, మేము కూర్చోకూడదా, మేము రాకూడదా అంటే, అమ్మ నచ్చిన వాళ్ళు కుర్చీలు వేయలేకపోయామమ్మా, ఏమనుకోవద్దు, లేవు కానీ మీరు నుంచోండి చూడండి అంటే 1.5 గంటల సేపు నుంచున్నారు. స్వతహాగా
ఏ కార్యక్రమానికైనా ఎవరినైనా తీసుకొస్తే బలవంతంగా ఆడవాళ్ళైనా సరే ఓ మూలను ఉంచుంటారు, ఇచ్చిన జెండాను కూడా పట్టుకోరు, ఆ మూల నుంచొని చూస్తారు అంతే. కానీ నిన్న జెండా పట్టుకున్నారు, ఆ గంటన్నర ఎత్తిన జెండాను దించకుండా అలా పట్టుకున్నారు. చెల్లెమ్మలు బాగున్నారా అని. సంస్కారం, పెరిగిన విధానం. సుమారు 7,000 మంది. అంటే ఇది రాజకీయంగా ఈ కార్యక్రమం అన్నది ఒక చరిత్ర. నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. అన్నిటికీ మించి మరలా కార్యక్రమం పూర్తి చేసుకొని మా నాయకులు 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్న నాయకులు కానీ, మా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, నగర కమిటీ కానీ, యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ, కార్యకర్తలు కానీ 2-3 రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు. అంత జరిగిన తర్వాత సరే మధ్యాహ్నానికి అయిపోయిందని అనుకుంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను చెప్తా ఉన్నా, ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నదానికి ఉదాహరణ. ఆర్ట్స్ కాలేజ్ అన్నది విద్యాసంస్థ లోపల రాజకీయాలు ఉండకూడదు, గేటు బయటతోటే రాజకీయాలు అయిపోవాలని సుమారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 7-8 వేల మంది జన సమీకరణ జరిగిన తర్వాత నా నాయకులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ గేట్ దగ్గర ఆగి అక్కడి నుంచి చెరుకూరికి వెళ్ళారంటే నాయకత్వం అంటే అలా ఉండాలి. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. అది జరిగింది కానీ సంస్థ బయటే ఉంది, కానీ విద్యా సంస్థ లోపల ఒక్క పార్టీ జెండా లేదు. ఇది క్రమశిక్షణ. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరలా ఒక గంటన్నర సేపు మీటింగ్ చూసుకొని నాయకుడి మీద అభిమానంతో ఫోటో దిగడానికి 3,000 మంది లైన్లో నుంచొని అలాగ ఫోటో మీద ఎక్కడ చిరునవ్వు వదలకుండా అబ్బాయి పాపం లోకేష్ గారు మొత్తం 3,000 మందితో కూడా ఫోటోలు దిగి అయిపోయారా అందరూ, మన కూటమి పార్టీలు ఎక్కడున్నాయి, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను సరిగ్గా పలకరించలేకపోయాను, అందరూ రావాలి అని మళ్ళీ 4:30 గంటలకి సాయంత్రం చెరుకూరికి పిలిపించుకొని బీజేపీ జనసేన అందరితోటి ఫోటోలు దిగి మరలా గ్రీన్ రూమ్లోకి వెళ్ళి ముఖ్యమైన వాళ్ళు కూర్చొని ఎండోమెంట్స్ కమిటీలు చాలా బాగా వేసుకున్నారు. రాజమండ్రి సిటీ ఒక ఉదాహరణ. పెద్దలు సోమవీర్రాజు గారు కూడా సిటీ ఎక్సలెంట్గా వేసుకుంటున్నామండి. కమిటీస్ చాలా బాగా చేస్తున్నాడు. శాసనసభ్యుడు బాబు చాలా బాగా మా అందరితోటి ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్కి అన్ని నియోజకవర్గాలకు కూడా వెళ్ళాలి అని పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పిన విధానం, జనసేన వాళ్ళు కూడా మాకు 2 చైర్మన్లు ఇచ్చారని అన్నిట్లో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని వాళ్ళు వాపోయిన విధానం చాలా చక్కగా ఆయన అందరితోటి ఫోటోలు దిగుతూ కూడా మరలా ఆయన లోకేష్ గారు ఎంత ఆలోచిస్తారంటే ఫోటోలు దిగుతున్నప్పుడు వెనకాల తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది, బీజేపీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారేమో, పక్కన వైట్ ఉంది క్లాత్, ఆ వైట్ క్లాత్ దగ్గర నుంచుంటా నేను బీజేపీ వాళ్ళందరినీ అక్కడ ఫోటో దిగమను జనసేన వాళ్ళని, మన బ్యాక్గ్రౌండ్లో దిగడం అన్నది సంస్కారం కాదనంటే వెంటనే సోమవీర్రాజు గారు, జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అధ్యక్షుడు వైసీని గారు వచ్చి మన కూటమి సార్, అదేంటి సార్ మా మెండలో కండువాలు ఉన్నాయి, మా ఈ బీజేపీ జనసేన కండువాలు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉంది సార్, మన ముగ్గురిది కదా అది అని అక్కడే దిగిన వైనాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అక్రమంగా పెట్టిస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మరి మీకు క్లీన్ చీట్ ఇప్పించుకోవచ్చు కదా, ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? మీరు అక్రమంగానే మీరే చెప్తా ఉన్నారు. మరి చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే కదా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు క్లీన్ చీట్ ఎందుకు ఇప్పించుకోలే? ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. మీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి డైరెక్ట్గా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి 370 కోట్ల రూపాయలు నేరుగా ఆ కంపెనీకి ఇవ్వడం వలన, డిజైన్ టెక్ కంపెనీకి డైరెక్ట్గా ఇవ్వడం వలన గవర్నమెంట్ ఎక్స్చెకర్కి లాస్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఏం జరిగిందండి? మీరేమో అన్యాయంగా అంటున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే లోకేష్, మీరు చేసిన కార్యక్రమం ఏంటో చెప్పండి. మీరు అక్కడ కూర్చోబెట్టి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు. నిజంగా చాలామంది స్టూడెంట్స్కి ఆవేదన ఉంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఏం జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో? జగనన్న ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ టైంకి వేసేవారు. 3 దఫాలుగా సంవత్సరానికి
3 దఫాలుగా ఎవ్రీ 3 దఫాలుగాను 4 దఫాలుగాను క్వార్టర్లీ వేసేవారు. విద్యా దీవెన వసతి దీవెన 2 వేసేవారు. మరి ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందండి? నాకు తెలిసి ఇక్కడ మీడియా సోదరుల్లో కూడా చాలామంది పిల్లలకి వస్తూ ఉంటుందేమో. ఎవరికైనా వస్తుందండి విద్యా దీవెన? ఇప్పుడు వస్తుందా మీ పిల్లలకి? జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా క్వార్టర్లీ విద్యా దీవెన వసతి దీవెన వేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు ఏ కాలేజీలకి పోనీ కాలేజీలకైనా నేరుగా ఇచ్చారా? డబ్బు ఇచ్చిన పాపానికి పోయారా? మరి ఇక్కడే డైరెక్ట్గా మీరు చేసిన మోసం కనబడుతుంది కదండి. చాలామందికి అమ్మఒడి కూడా పూర్తి స్థాయిగా వచ్చిన సందర్భం కూడా లేదు. ఈ రకంగా అన్యాయం చేస్తూ మళ్ళీ కొంతమందిని స్టూడెంట్స్ని పెట్టించుకొని మీకు నచ్చిన క్వశ్చన్లు అడిగించుకుంటాం. నిజంగా రియల్ స్టూడెంట్స్కి కనుక మైకులు ఇస్తే అడుగుతారు, అన్న లోకేష్ అన్న మా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు, మా విద్యా దీవెన ఎప్పుడు ఇస్తావు, జగనన్న టైంలో మాకు వసతి దీవెన వచ్చేది అది ఎప్పుడు ఇస్తారు అని నేరుగా అడిగేవారు. మరి మీ టైంలో అది లేదు కదా. మరి నిజంగా మైకులు కనుక ర్యాండమ్గా ఇచ్చుంటే అదే జరిగేది. మరి ఎన్ఆర్ఐకి సంబంధించి సంవత్సరానికి 54 లక్షలు 52 లక్షలు ఉండేది, దాన్ని కూడా 50% తగ్గించారు. మరి ఇవన్నీ తగ్గించింది ఎవరి గురించి తగ్గించారు? ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ తగ్గించింది. ఒకసారి విద్యార్థులు కూడా ఇవన్నీ కూడా లోతుగా ఆలోచన చేయాలి. ఇవాళ మీ గురించి జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేశారు. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఫీజులు పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకు అన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కదా ఎయిమ్స్ ఇచ్చింది, మంగళగిరిలో ఉంది ఇక్కడ ఎయిమ్స్, దాన్ని కూడా ప్రైవేటైజేషన్ పెట్టకపోయిరా? అది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టకపోయిరా? అంటే మీరు చెప్తా ఉన్నారు కదా క్వాలిటీ ఇవ్వలేమో ప్రభుత్వం అని, అవి కూడా చేసేయండి. అప్పుడు మోడీ గారే మీకు సమాధానం చెప్తారు. బాబు అవసరాలు అయ్యే వయసు వచ్చి ముసలోడు అయ్యేదాకా నేను ముఖ్యమంత్రి గురించి ఆలోచించను, అప్పుడు దాకా మీరు తెలుగుదేశానికి జెండాలు మోయాల్సిందే అని దానికి అర్థం. ఇవాళ మీ పార్టీ యొక్క యంత్రాంగము లేకపోతే దీని బలోపేతం ఏం జరిగిందండి? ఏం జరగలేదుగా. ఇవాళ కేవలం ఏంటంటే తెలుగుదేశానికి ఒక కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంది. ఇవాళ మన్రేగా చూడండి, ఇవాళ ఎన్ఆర్జీఎస్ లక్షల జాబ్ కార్డులు డిలీట్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఈయన శాఖకు సంబంధించి. మరి ఈయన శాఖకు సంబంధించి ఇన్ని లక్షల జాబ్ కార్డ్స్ తీసేస్తూ ఉంటే ఈయన ఏమి నిమ్మక నీరెత్తినట్టు ఏం మాట్లాడేటంటే? ఇవాళ సీరియస్నెస్ లేని పొలిటీషియన్ ఎవరైనా కనబడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అనేది క్లియర్గా తేటతెల్లం అవుతా ఉంది. ఇవాళ నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయో అవి దానిపైన దృష్టి సారించండి. ఎవరి శాఖకు సంబంధించి మన్రేగాలో లక్షల కొద్ది జాబ్ కార్డులు తీస్తున్నారో అది ఇంక్రీజ్ చేయించండి. ఇంక్రీజ్ చేయించి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రోడ్స్కి సంబంధించి ఎన్ఆర్జీఎస్ రోడ్స్కి సంబంధించి ఇవన్నిటికి డబ్బులు తీసుకురండి. అదేవిధంగా ఏదైతే పిఎంఏవైకి సంబంధించి దానికి కూడా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టండి. మీ శాఖలపైన మీరు పట్టు తెచ్చుకోండి. అదేవిధంగా లోకేష్ గారికి కూడా మీరు ఈ సంవత్సరన్నర కాలంలో మీరు చేసింది ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు చేశారు, అద్భుతంగా స్కూల్స్ని అన్నీ కూడా మొత్తం రీవ్యాంప్ చేశారు. అదే స్కూల్స్లో మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతా ఉన్నారు. మీ నాన్నగారు 15 సంవత్సరాలు దానికి ముందు ముఖ్యమంత్రి. ఆ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి టైంలో ఆయన చేసింది ఏంటండి? ఆయన చేసింది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వెల్లడించారు.
ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించామని శాసనమండలి సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన ఉదయం కాకినాడలో, అదే రోజు సాయంత్రం రాజమండ్రిలో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి విచ్చేస్తున్నారని అన్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతిలో వాజ్పేయి పేరున స్మృతివనం తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారని సూచాయప్రాయంగా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి కారక అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని శక్తివంతమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్పేయి కీలక భూమిక పోషించారని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వివరించారు. అందుకే వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యం కారణంగానే విగ్రహాల ఏర్పాటు అని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల నుంచి సఫాయి కార్మికుల సంక్షేమం వరకు వేగవంతమైన సంస్కరణలు తీసుకువచ్చి భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని తెలిపారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక మౌలిక సదుపాయాల సంస్కరణలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ముఖ్యమైనవి. ముఖ్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కీలక ప్రాజెక్టులు దేశ పురోభివృద్ధిలో సంస్కరణలే ప్రాతిపదికగా ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఓ నిశ్శబ్ద విప్లవకారుడని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు విశ్లేషించారు. ఇది చరిత్ర కాదు, భారతదేశ అభివృద్ధి పదంలో మైలురాళ్లని అభివర్ణించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ, వీర వీరాంజనేయులు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది, ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా ఇవ్వడం. అంటే యూనిఫామ్ ఎక్కడ ఉండేది? మీరు చిన్నపిల్లలప్పుడు యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది. కానీ ఆయన 99లో యూనిఫామ్ పెట్టి మధ్యాహ్న భోజనం పథకం పెట్టి కంప్యూటరైజ్ చేసి 33% 4,000 కోట్లు ఇస్తే 33% కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్ కట్టాలి. అంటే అది వరకు క్లాస్ రూమ్స్ ఉండేవి కాదు, అన్నీ పడిపోయే స్కూల్స్ ఉండేవి. వాటిని రీవ్యాంప్ చేశారు. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అధినేత వాజ్పేయి. ఆల్టర్నేటివ్ థింకింగ్ వైద్య విధానంలో అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టించారు ఆయన. అనేకమైన కొత్త ఆలోచనలు, రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు, అర్బన్ హెల్త్ మిషన్ పెట్టారు. మన రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్లు 11 ఉన్నాయి. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ఆల్టర్నేటివ్ అంటే ఆయన ఆలోచనలు చూడండి. పిహెచ్సిలు ఓన్లీ గ్రామాల్లో ఉన్నాయి, నగరాల్లో ఎందుకు లేవు? అందుకంటే మన రాజమండ్రిలో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టించాడు ఆయన. 11 అర్బన్, ఈ మన రాష్ట్రంలో 750 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక్కో సెంటర్లో 100 మంది ట్రీట్మెంట్ చేస్తారు. అంటే 1100 మంది గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి లేకుండా చేస్తారు. అంటే వాజ్పేయి గారి ఆలోచన మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్లా ఆయన ప్రాతిపదికలు ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్కి ఆల్టర్నేటివ్ సర్వశిక్ష అభియాన్ అయితే, హెల్త్కి ఆల్టర్నేటివ్ అర్బన్ హెల్త్ అంటే రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు. అన్నిట్లో కూడా సపరేట్ బడ్జెట్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో విద్యని అలానే వైద్యాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి అనేకమైన కార్యక్రమాలు పెట్టారు. 104 ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత బాగా ఏర్పాటు చేశారని మనం అనుకుంటాం. ఈ రూరల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి 104 అవి. దాని బడ్జెట్ ఇప్పుడు రూరల్ హెల్త్ మిషన్ నుంచి వస్తుంది. పిల్లలకి పురుళ్ళ కోసం కార్లు,
ఇవన్నీ ఆయన యొక్క ఆలోచనలే, కానీ ఆయన ప్రచారం చేసుకోలేదు. అది ఆయన ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. మేము ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో చాలా ఎక్కువ ప్రచారం చేస్తాం. బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడీ గారు ఇస్తున్నారంటారు ఇప్పుడు గ్రామాల్లో. అప్పుడు ఆయన ఏమి ప్రతిష్టాత్మకమైన నన్నయ్య విశ్వవిద్యాలయంలో ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో అనుచితంగా వ్యవహరించడం సమంజసం కాదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయంలో చొరబడి రాష్ట్ర మంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్లెక్సీ లేదని ఆందోళనకు దిగడం విచారకరమని అన్నారు. ఏమి ఘనకార్యం చేశారని ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయం సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం, రాయడానికి వీలులేని పదజాలంతో దూషించడం తగదన్నారు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుల సంకల్పంతోనే విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ పునాదిరాళ్లు, శిలా ఫలకాల ఆనవాళ్లను కూడా కనిపించనీయకుండా అధికార పార్టీ వ్యక్తులు చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎటువంటి ఆందోళన చేయకుండా వినతి పత్రం ఇచ్చామని అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందే అని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి, గూండాయిజానికి, రౌడీయిజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అద్దం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి అని ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే, యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ, లేక రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి గుర్తులు కానీ, రంగులు కానీ వాటిని ప్రచురించకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఒక ప్రచార యావతో గతంలో ఏ మాదిరిగా అయితే గ్రామాలకి వారే ఫ్లెక్సీలు ప్రింటింగ్లు చేసి ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులను కూడా పెట్టి మనుషుల్ని పంపించుకుని కట్టుకుని ఎవరో కట్టినట్టుగా బిల్డప్లు ఇచ్చేటటువంటి కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అదే పద్ధతిలో యూనివర్సిటీలో కూడా అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి చొరబడి ఓ దొంగల మాదిరిగా వారి ఫ్లెక్సీలు కట్టుకుని వాటి మీద గ్లాసు గుర్తులు, సైకిల్ గుర్తులు, ఎరుపు రంగు వాళ్ళ పార్టీ రంగులు కనిపించేటట్టుగా, పసుపు రంగు కనిపించేటట్టుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడితే ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, వీటిని తొలగించండి అని చెప్పినటువంటి పాపానికి ఆగ మేఘాల మీద భార్యాభర్తలు ఇద్దరూ కలిపి స్థానిక శాసనసభ్యుడు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఎక్కడైతే మా హయాంలో నిర్మించినటువంటి భవనం ఉందో ఆ ఓపెనింగ్ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ మీదకి కారు దిగడమే ఆయన సతీమణి వెంకటలక్ష్మో లేకపోతే ఆమె
డైరెక్ట్గా వీసీ మీదకి కొట్టడానికి వెళ్తే ఆమెను పట్టుకుని మనం పత్రికా సమావేశంలో చెప్పలేనటువంటి మాటలతో, బూతులతో ఆమె సామాజిక వర్గాన్ని ఎత్తుతూ వీసీని రకరకాలుగా దూషిస్తే అక్కడే ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి యొక్క అటెండర్ చరణ్ అనేటువంటి పిల్లోడు, అతను కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రియ శిష్యుడు సంఘమిత్ర కనకం అప్పలస్వామి శత జయంతి వేడుక ఈ నెల 21న ఆనం రోటరీ హాల్లో నిర్వహిస్తున్నట్లు సమతా సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడిశెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఎస్ఆర్ పృథ్వీ రచించిన సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తక ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కనకం అప్పలస్వామి రాజమండ్రిలో ఎంతో మందికి తన వంతు సహాయ సహకారాలు చేశారని, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఎనలేని సేవలు అందించారని ఆయన వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు కనకం అప్పలస్వామి అంటే ఎంతో ఇష్టమని మేడిశెట్టి తిరుమల కుమార్ చెప్పారు. విలేకరుల సమావేశంలో సమతా సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు, కనకం అప్పలస్వామి కుమారుడు రిటైర్డ్ తహసీల్దార్, సమతా సేవా సమితి అధ్యక్షుడు కనకం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పొలమూరి రామ్ కుమార్, కనకం ఓం ప్రకాష్, కనకం కరుణ్ కుమార్ గాంధీ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ ఎంవి నాగేశ్వరరావు గారు, కనకం అప్పలస్వామి గారు, వీరు ముగ్గురు కలిసే ఈ గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించారు. కనకం అప్పలస్వామి గారు తన కాలాన్ని, ధనాన్ని, శ్రమని అంతని కూడా దాన్ని వెచ్చించి ఆ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఒక రూపుదిద్దినటువంటి మహనీయుడు. అంతేకాకుండా వారు 1925వ సంవత్సరంలో జన్మించారు. వారు విజయనగరం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. వాళ్ళు తరతరాలుగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వారి కుటుంబాల తర్వాత ఇక్కడికి అప్పలస్వామి గారు ఒక 9-10 ఏళ్ళ వయసులో ఇక్కడ వచ్చాక జాంపేటలో ఉండేవారు. అయితే అప్పలస్వామి గౌడి లింగరాజు గారు, ఏవి నాగేశ్వరరావు గారు, తర్వాత తెల్లెల్లి విశ్వనాథం గారు, వీళ్ళంతా గోతుల అచ్చన్ గారు, వీళ్ళంతా ఉన్నారు. మరి చేనేత కాంగ్రెస్లో ప్రకార కోటయ్య గారితో కలిసి పనిచేశారు. అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1948లో గాంధీజీ హత్య చేయబడిన తర్వాత దేశవ్యాప్తంగా గాంధీ స్మారక నిధి సంస్థ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఉందండి ఢిల్లీలో. ఆ గాంధీ స్మారక నిధికి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పొట్టి శ్రీరాములు గారు నియమించారు. ఆయన పని ఏంటంటే ప్రతి జిల్లాకి వెళ్ళటం, గాంధీజీ నిర్మాణ కార్యక్రమం అమలు చేయడం. అంటే మధ్య నిషేధం, షెడ్యూల్ కులాల ప్రజలకు దేవాలయం ప్రవేశం, లేకపోతే హిందూ ముస్లిం సమైక్యత, కథలు, లేకపోతే గ్రామ పునర్నిర్మాణం, విద్య, ఇవన్నీ అనమాట. అందుకని ఆయన రాశాం. అయితే విషయం ఏంటంటే ఆయన కనకం అప్పలస్వామి గారు ఎంత నిరాడంబరుడు, నిస్వార్థుడంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు రచయిత, మా సమితి సభ్యులు ఎస్ఆర్ పృథ్వీ గారు దానికి 45 పుస్తకాలు రాశారు. ఆయన మీకు తెలుసు. పృథ్వీ గారి చేత సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకం రాయించాం. ఆ పుస్తకాన్ని రేపు ఉదయం మీకు ఇన్విటేషన్ ఇచ్చాము. రేపు ఉదయం 10 గంటలకి మన ఆనంద్ రోటరీ హాల్ వైజంక్షన్లో జరిగే సభలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు మా మిత్రులు కందుల దుర్గేష్ గారు ఆవిష్కరిస్తారు. అనేక మంది పెద్దలు పాల్గొంటారు. నా కోరిక ఏంటంటే మీరు తప్పకుండా మీరందరూ కూడా ఆ సభకు వచ్చి ఆ విశేషాలని ప్రజలందరికీ తెలియజేయాలని చాలా అవసరం. కొట్టినప్పుడు మనం అంత సంతోషించాలి. అంటే ఈ రోజులు ఏమైందంటే గాంధీ అంటే ఎవరికి ఎక్కడ లేదండి, గాంధీ వాళ్ళు అంటే ఏంటో అందరికీ చూస్తున్నాం. కానీ ఇదంతా కూడా ఆయన అంటే తర్వాత ఆయన మాట్లాడడానికి పెద్దలతో సలహా మండలి ఏర్పాటు చేసాము. ఆ ఎవరైనా డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాము. ఏమండి ఇప్పుడు ఏంటంటే మేము ఈ కార్యక్రమం ప్రధానంగా సమతా సేవా సమితి కనకం అప్పలస్వామి గారి కుటుంబ సభ్యులు. అప్పలస్వామి గారికి 5 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారండి. ఇప్పుడు 2 లేదు, 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారంతే కదండి. వీళ్ళ 6 వాళ్ళ పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ
ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు. కార్యక్రమం అనంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. దయచేసి మీరు అందరూ ఎస్టీ, ఓబీసీ ఇతరులకు కూడా అడ్మిషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అడ్మిషన్ తీసుకుంటారు. అది మొదట్లో ఉభయ గోదావరి కృష్ణా 3 జిల్లాలకి, తర్వాత 2004లో మళ్ళీ మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎన్సీసీ బ్లాక్ ల్యాండ్ సంపాదించి విశిష్టాడు ప్రభుత్వ ల్యాండ్, ప్రభుత్వం చేత అన్ని అప్పట్లో ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు అందరూ సహకరించి 90 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టించాము. రాష్ట్రం మొత్తం మీద ఓన్ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉన్న విశిష్టాలు మనం ఉంటే ఇక్కడ అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల మన టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు. టీచర్స్ 16,000, అందులో మన స్టడీ సెంటర్ నుంచి 38 మంది ఉద్యోగాలు పొందారు. అలాగే అదే కార్యక్రమాలు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఇకపోతే మేము ఇప్పుడు ఈ సమతా సేవా సంస్థ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తామంటే సమతా సక్సెస్ ఫోరం అనే ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతామండి. ప్రతిరోజు ఆ సలహాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తాము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా సమతా సేవా సంస్థ సక్సెస్ అవడానికి సమతా సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. మా నాన్నగారు 26 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల క్రితం తిరుమల కుమార్ గారు పొట్టి శ్రీరాములు గారితో మా నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని పుస్తకం రూపంలో చూసిన తర్వాత మాకు వెంటనే పుస్తకం పంపించి తప్పకుండా మనం అప్పసాంగ్ గారి జీవిత చరిత్రని మనం తీసుకురావాలి, మన సమతా సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని చెప్పేసి, సద్వినియోగం చేయాలని చెప్పేసి వారు అంటాం. దానికి మేము అంగీకరించి అంతా పూర్తి కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. మరి దీనికి ప్రత్యేకంగా తిరుమల గారికి మేము మా కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ఒక కార్యక్రమం మొదలవుతుందండి. మొట్టమొదటిగా సమతా సేవా సమితి కొత్త బాడీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత సభ మొదలవుతుంది. సభ కార్యక్రమంకి మినిస్టర్ దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. సంఘమిత్ర కనకం అప్పల స్వామి అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత పృథ్వీ గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ పూర్తయిన తర్వాత అక్కడ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధిపురాల నారాయణరావు గారు దాన్ని సమీక్షిస్తారు. తర్వాత సభ పూర్తయిన తర్వాత అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చరిత్రలో కని విని ఎరుగని రీతిగా మంత్రి లోకేష్ పర్యటన. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కేడర్. విద్యాలయాల్లో రాజకీయ అలజడులు తగవు. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గోదావరి జిల్లాల పర్యటన. కాకినాడ, రాజమండ్రి నగరాలలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు ఆవిష్కరణ. నన్నయ్య యూనివర్సిటీకి ఏం చేశారని ఎమ్మెల్యే బత్తుల ఫ్లెక్సీ కట్టాలి. వీసీపై దౌర్జన్యం చేసిన బత్తుల వెంకటలక్ష్మి తనను నెట్టివేశారని చెప్పడం సిగ్గుచేటు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.